హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఈరోజు నేను వెజిటబుల్స్ అన్నీ కలిపి ఈ రెసిపీ తీసుకొచ్చాను మీకోసం. అండ్ స్టార్ట్ చేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను. జస్ట్ ఒక హాఫ్ క్యారెట్, 1/4 క్యాప్సికమ్, ఒక 4 బీన్స్, ఒక్క పెద్ద టమాటా లేకపోతే 2 చిన్న టమాటాలు, కొద్దిగా అల్లం అండ్ పచ్చిమిర్చి. కొంచెం సిమ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ మీద. జస్ట్ నీళ్ళు ఏంటంటే చిలకరిస్తున్నా, అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి. మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కూరగాయలని మగ్గనిద్దాం. ఓట్స్ అండి, ఇవి రెగ్యులర్ ఓట్స్ కాదు, రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి. మీకు ఎనీ షాప్లో ఎనీ మాల్లో దొరుకుతాయి. అవేంటంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గట్టిగా ఉంటాయి. 2 మినిట్స్ ఉడికింది. వాటర్ ఉంది చూసారు కదా, ఇలాగే ఉండాలి. అండ్ నేను దీనిలో ఇంకా వాటర్ బయటకు తీసుకురావటానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఓట్స్ కూడా వేసేస్తున్నాను. 1 కప్ వాటర్ పోసాను అంతే, జస్ట్ 1 కప్. మూత పెట్టేస్తుంది. అది కొంచెం ఉడుకు రాగానే సిమ్ చేస్తా. జస్ట్ ఒక 4-5 మినిట్స్ అంతే. ఇదిగోండి ఉడకటం స్టార్ట్ అయింది కదా. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాం. ఇలాగ ఒక 3.5-4 మినిట్స్. ఆల్రెడీ 30 సెకండ్స్ అయింది. ఇంకొక 3.5-4 మినిట్స్ ఉడకబెడతాం. ఎంతవరకు వచ్చింది? వావ్, చూసారా ఓట్స్ ఎట్లా ఉబ్బుతుందో. సూపర్ సూపర్. రోల్డ్ ఓట్స్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, రోల్డ్ ఓట్స్. ఇదిగోండి, ఇది వాడాను నేను, ట్రూ ఎలిమెంట్స్ రోల్డ్ ఓట్స్. మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాం. ఎనీ కంపెనీ తీసుకోండి. ఇది గ్లూటెన్ ఫ్రీ అని ఉంది. మీతో ముచ్చట చెప్పి లాస్ట్లో ఏంటంటే ఇంకా ఉడికింది చాలు, 3.5-4 మినిట్స్ అయింది, ఇంకా వాటర్ ఉంది, హైలో పెట్టేయండి. 4-5 మినిట్స్ కంటే ఓట్స్ని ఉడకపెట్టి దాంట్లో ఉన్న దేన్ని కిల్ చేయకండి. మంచిగా కొత్తిమీర వేసేస్తున్నాను. నేను ఒక 10 గ్రామ్స్ ఆఫ్ బటర్ క్యూబ్, యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే దొరికింది. ఇంకొక 10 గ్రామ్స్. ఇది గ్రీన్ చిల్లీ సాస్. ఇవన్నీ ఏంటంటే టేస్ట్ని యాడ్ చేయడానికి, మనం తింటున్న దాన్ని టేస్టీగా తినాలి కదా, దానికోసం. 1 టీ స్పూన్ కన్నా తక్కువ. ఇది రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ కన్నా తక్కువ. సోయా సాస్ అయితే 2 డ్రాప్స్ వేయండి. మన డిష్ని అద్భుతమైన బౌల్లోకి షిఫ్ట్ చేయండి. దట్స్ ఆల్. సో ఈ వంట మీరు చేయాలని, మీ ఇంట్లో అందరు మిమ్మల్ని మెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.